ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను అనమాట. సో ఈరోజు మా బాబు బర్త్డే వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఎలా సెలబ్రేట్ చేసాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే చూపించేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాము ఫ్రెండ్స్. అండ్ డెకరేషన్కి అన్ని బెలూన్స్ అయితే ఊడి పెట్టేసాము. సో బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. బెలూన్స్ అన్నీ ఉండేసరికి ఫుల్గా ప్లే చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాడు. మేమైతే ఆ డెకరేషన్కి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎలా చేయాలి ఏంటి అనేది రెడీ చేసుకుంటున్నాను. సో ఆ డెకరేషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, తక్కువ ఖర్చులోనే ఇంట్లోనే ప్రతి ఒక్కటి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఆ బెలూన్స్ మాత్రం బయట కొనుక్కొచ్చుకున్నాను. మిగతా అవన్నీ ఇంట్లో క్రాఫ్ట్ పేపర్స్, గ్లిటర్ షీట్స్ ఉంటాయి కదా, సో వాటితో మిగతావి మొత్తం అన్నీ చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మా అన్నయ్య అంటే మా హస్బెండ్ అనమాట డెకరేషన్ చేసుకుంది. నేను మిగతావన్నీ అందించడం, అవన్నీ కట్ చేసి ఇవ్వడం, చూడడం అవి చేస్తున్నాను. సో మిగతావంతా ఎలా అరేంజ్ చేయాలి అనే అక్కడక్కడ పెట్టాలి అనేది కొంచెం గైడెన్స్ ఇస్తూ ఉన్నాను. వాళ్ళైతే మొత్తం అరేంజ్ చేస్తూ ఉన్నారనమాట. చూసారా గైస్, ఎలా ఉంది నా డెకరేషన్? బాగుందా మా బర్త్డేకి? ఇంట్లోనే అంటే కరోనా కదా, బయట ఎక్కడ సెలబ్రేట్ చేస్తుంది. ఇంట్లోనే చెప్పాను కదా, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, ఎక్కువ సెలబ్రేషన్ సిస్టమ్ లేదు అని చెప్పేసి. సో అందుకని ఇంటి దగ్గర కాలనీలో ఉన్న కిడ్స్ని మాత్రం అండ్ మా బ్లాక్లో ఉంటారు కదా, సో వాళ్ళని మాత్రం తెలిసి కేక్ కటింగ్ అనేది చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే చూసారు కదా డెకరేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా డెకరేషన్? అన్నీ నేను ఇంట్లో కట్ చేసుకున్నాను అనమాట. ముందు రోజు బర్త్డే ముందు రోజు కొంచెం హ్యాపీ బర్త్డే లెటర్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కిడ్స్ ఉంటారు కదా, సో ఎక్కువ చేసుకునేవారు, అందుకని వాళ్ళు నిద్రపోయినప్పుడు అప్పుడు చేసుకుంటారు. మిగతా పేపర్ షీట్స్తో కట్ చేసుకుంటే మాత్రం బర్త్డే రోజే ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ హెల్ప్తో మిగతా అవన్నీ చేసేసాను. సో టోటల్గా ఇది అనమాట డెకరేషన్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు వచ్చేసి చికెన్ ఈవినింగ్, మార్నింగ్ అయితే మామూలుగా వెజ్ కర్రీ అది చేసుకున్నాము. అందుకని ఈవినింగ్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా, బర్త్డే కదా అని చెప్పేసి ఈవినింగ్ చికెన్ తేవడం జరిగింది. మా అన్నయ్య ఏంటంటే, ఎప్పుడు నువ్వు చేస్తావు కదా, ఈసారి నేను చేస్తానులే, అట్లా టేస్ట్ నేను చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేస్తే కానీ అని చెప్పేసి మా అన్నయ్య చేస్తా అన్నాడు. సో నేను ఇంతకు కాదు అలా చెప్పండి, ఎవరైనా చేసి పెడితే తినడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటాను కదా, సో అందుకని చెప్పేసి సరే చేసేయి, నాకే పని తగ్గుతుంది అని చెప్పాను. సో ఇక్కడైతే చికెన్ అనేది మసాలా అంటే కారము, ఉప్పు, అల్లం పేస్ట్ అన్నీ వేసి కలిపి పెట్టేసుకొని అదేంటంటే కొంచెం ఉడకనిచ్చాడనమాట. సపరేట్గా దాని వరకు కొంచెం పీసెస్ ఉంటాయి కదా, చికెన్ పీసెస్ అన్నీ బాగా కుక్ అయినాక వాటిని ఉడకనిచ్చేసి ఇంకో ప్యాన్ పెట్టుకున్నాడు. ఇంకో ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్ అవన్నీ వేసేసి కొంచెం సేపు మరిగించాడు, అంటే ఉడకనిచ్చాడు. సో చూస్తున్నారు ఎలా చేస్తున్నారో మీరే చూడండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా చేస్తారని. నేను కూడా కొత్తగా చూస్తున్నాను అనమాట, ఇలా కూడా చేస్తారా చికెన్ అని. నేనైతే ఎప్పుడు నార్మల్గా చేసుకుంటాను. అంటే ఇంకా చికెన్ అయితే అన్నయ్య చేశాడు, నేనేమో పలావ్ చేసేసాను అనమాట. అన్నయ్య కూడా ఇంతకుముందు హోటల్లో వర్క్ చేశాడు, అందుకని కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. బాగా చేస్తాడు, వంటలు చేస్తాడు కానీ బద్ధకం ఎక్కువ, చేయడు. ఎప్పుడన్నా అడిగితే చేసి పెడతాడు. చూస్తున్నారు కదా, బాగా చేస్తాడు వంటలు. చూడండి ఎట్లా ఉంటుంది అంటే, టేస్ట్ అయితే సూపర్ అమ్మ, అదిరిపోయింది టేస్ట్ మాత్రము. ఈవినింగ్ ఫుల్ తినేసాను నేనైతే. టొమాటోస్, ఆనియన్స్ అవన్నీ బాగా ఉడికించుకోవాలంట. ఉడికించుకున్న తర్వాత దానిలో అల్లం పేస్ట్ కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసి
కావాలి అన్నాడనమాట. సో లేదని చెప్పేస్తే అప్పటికప్పుడు వెళ్ళి మళ్ళీ షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకొని మరీ యాడ్ చేశాడు.
చూసారు కదా ఫ్రెండ్స్, పార్టీ అయితే ఇలా జరిగింది. సెలబ్రేషన్, కేక్ కటింగ్ అయితే ఇలా చేసాము. ఇప్పటి నుంచి అయితే మేము దిగినటువంటి అన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చూసేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అయితే మీ ముందుకు వస్తుంది. సో ప్లీజ్ ఎంజాయ్ ది వీడియో, ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్.